అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో మేము రీసెంట్‌గా తిరుమల వెళ్ళడం జరిగిందండి. తిరుమలలో చాలా మార్పులు జరిగినాయి. ఆ మార్పులన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. మేము తిరుమలకి విశాఖపట్నం నుంచి బయలుదేరామండి. మేము తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కామండి. ఈ ట్రైను విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతదండి. మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవుతది. మనం తిరుమలకి వెళ్ళినప్పటికీ తర్వాత రోజు ఉదయం 4:30 అవుతదండి. మేమైతే తిరుమలకి చేరుకున్నాం. తిరుమల చేరుకోగానే మనం ట్రైన్ దిగ్గానే బయటికి రాగానే విష్ణు నివాసం ఉంటదండి. విష్ణు నివాసం దగ్గర మనం చూస్తే గనక అక్కడ కొండపైకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు, అదే విధంగా క్యాబ్స్, జీప్స్ అందుబాటులో ఉంటాయండి. ఏపీఎస్ఆర్టీసీ నార్మల్ బస్ అయితే గనక ఒక మనిషికొచ్చి రూ. 90 అండి. చిన్న పిల్లలకొచ్చి రూ. 50 తీసుకుంటున్నారు. అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీలోనే ఏసీ బస్ అయితే గనక పెద్దవాళ్ళకి రూ. 110 తీసుకుంటున్నారండి. చిన్నపిల్లలకైతే రూ. 80 తీసుకుంటున్నారు. మేమైతే షేర్ క్యాబ్ తీసుకున్నామండి. ఇదొచ్చి ఒక మనిషికొచ్చి రూ. 120 అండి. చిన్నపిల్లలకైతే వాళ్ళు ఛార్జ్ చేయలేదు. మనం ఆ క్యాబ్‌లో కొండపైకి వెళ్దాం పదండి. మేమైతే కొండపైకి చేరుకున్నామండి. మమ్మల్ని సీఆర్ఓ ఆఫీస్‌కి డ్రాప్ చేశారు. మేము ఆన్‌లైన్‌లో రూమ్ తీసుకోవడం వల్ల సీఆర్ఓ ఆఫీస్‌లో మేము రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేస్తే గనక మనకి రూమ్ అనేది ఇస్తారు. మేము తీసుకున్న రూమ్ ఎలాగుంది, అదేవిధంగా రూమ్ ఆన్‌లైన్‌లో ఎలా తీసుకోవాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేది కూడా సెకండ్ వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో అయితే మేము స్వామివారి దర్శనం ఏ విధంగా చేసుకున్నాం, అదేవిధంగా సంటి పిల్లల దర్శనానికి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో రూపంలో భక్తులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటంటే, మాకైతే గనక మాతృశ్రీ ఒకలామాత విశ్రాంతి భవనం ఇచ్చారండి. అక్కడైతే స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడానికి ఏర్పాటు చేయలేదండి. ఈ విశ్రాంతి భవనం పక్కనే నందకం గెస్ట్ హౌస్ ఉంటది. ఆ నందకం గెస్ట్ హౌస్ కిందే మనకి స్వామివారికి తలనీలాలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారండి. భక్తులు గమనించుకోగలరు. మేమైతే తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నామండి. పదండి. భక్తులకు మరొక ముఖ్యమైన విషయం అండి. అదేమిటంటే, స్వామివారి పుష్కరిణి ఈ నెల 1వ తారీఖు నుంచి ఆగస్టు 31, 2024 తారీఖు వరకు కూడా స్వామివారి పుష్కరిణి క్లోజ్ చేస్తారంటండి. స్నానానికి ఎవరిని అనుమతించరంటండి. కాబట్టి భక్తులు గమనించుకోవాలండి. ఎప్పుడు కూడా తిరుమల వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించక ముందే మరొక స్వామివారిని తప్పకుండా దర్శించుకోవాలండి. ఆయన ఎవరో కాదు,
స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ స్వామివారి నుండి ఆ వరాహ స్వామివారిని ఫస్ట్ దర్శించుకున్న తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి అని ఇక్కడ స్థల పురాణం అండి. మేమైతే వరాహ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం పదండి. ఇదేనండి స్వామివారి పుష్కరిణి. చూసారండి, ఒక్కరు కూడా ఇక్కడ లేరు. ఎవరిని కూడా ఇక్కడికి స్థానానికి అనుమతిస్తలేదండి. కాబట్టే ఇక్కడ జనం ఎవరు లేరు. మొత్తం అంతా కూడా శుభ్రం చేస్తున్నారండి. ఎందుకంటే మనకి ఈ నెల తర్వాత సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఉన్నాయంటండి. దానికోసమని పుష్కరిణిని శుభ్రం చేస్తున్నారు. ఈ పుష్కరిణి పక్కనే స్నానం చేయడానికి ట్యాప్స్ పెట్టారండి. ఆ ట్యాప్స్తో స్నానం చేసి మనం దర్శనానికి వెళ్తాం. మాకైతే వరాహస్వామి దర్శనం చాలా దివ్యంగా అయిందండి. ఇప్పుడు చంటిపిల్లల దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలో చూద్దామండి. ఈ చంటిపిల్లల దర్శనానికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి. భక్తులు గమనించుకోగలరు. అదేవిధంగా మనం మెయిన్ టెంపుల్ పక్కన సహస్ర దీపాలంకరణ మండపం ఉంటుందండి. ఆ మండపం పక్కన శుభదం ఎంట్రీ ఉంటుంది. ఆ శుభదం ఎంట్రీకి వెళ్ళి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్, అదేవిధంగా చంటి బిడ్డల ఆధార్ కార్డు వాళ్ళకి చూపిస్తే కనుక వాళ్ళు చెక్ చేసి మనల్ని దర్శనానికి అనుమతిస్తారండి. భక్తులు గమనించుకోగలరు. ఇలా వెళ్ళిన వాళ్ళకి దర్శనం అనేది గంట నుంచి అరగంటలో అయిపోద్దండి.
మేమైతే మా వాళ్ళని చంటిపిల్లల దర్శనానికి పంపించి శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రానికి వచ్చామండి. మేము లాస్ట్ ఇయర్ 1 ఇయర్ క్రితం వచ్చామండి ఇక్కడికి. అప్పుడు భోంచేసాం. సాంబార్ కానీ, పప్పు కానీ అస్సలు రుచి పచి లేకుండా వండారండి. అన్నం అయితే ఉడకంది వేశారండి. ఎంత దారుణంగా పెట్టారంటే అంత దారుణంగా పెట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయండి. అన్నప్రసాదం అయితే గనక అమృతలా ఉందండి. పప్పు కానీ, సాంబార్ కానీ చాలా కమ్మగా పెట్టారు. మాకైతే చాలా ఆనందం వేసింది. అలా మేము స్వామివారి ప్రసాదం కడుపు నిండా తృప్తిగా తిని, అలా చుట్టుపక్కల ఉన్న ఆలయాలను దర్శించుకున్న తర్వాత మాకు రాత్రి 9 గంటలకు ఉందండి 300 రూపీస్ దర్శనం. ఆ దర్శనానికి వెళ్తున్నాం పదండి. మేమైతే తిరుమల కొండపై ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా దర్శించుకొని సాయంత్రం అయ్యాక తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి దర్శనానికి బయలుదేరామండి. చూసారా నైట్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. మాకైతే తిరుమలలో ఉన్నామో
లేదంటే సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉన్నామో అన్నట్టుగా ఉందండి. అంత కన్నుల పండుగగా ఉంది. మీరు కూడా వీక్షించండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా దివ్యంగా అయిందండి. మేము స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి 12:30 అయిందండి. మాకు ఇంచుమించు 4 గంటల పైన పట్టింది దర్శన సమయం. అలా బయటికి రాగానే మనకి లడ్డు కౌంటర్కి దారి అని కనిపిస్తుందండి. ఆ దారంటా మనం స్ట్రైట్‌గా వెళ్ళిపోతే గనక అక్కడ లడ్డు కౌంటర్ ఉంటుంది. అక్కడ ఒక టికెట్ మీద ఒక లడ్డు ఇస్తారండి. అదే విధంగా మనం ఏమన్నా ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే గనక ఒక లడ్డుకొచ్చి రూ. 50 కట్టాలండి. ఒక కౌంటర్‌లో 2 లడ్డూలు మాత్రమే ఇస్తారండి. మనకేం ఇబ్బంది ఉండదు. ఇంచుమించు లడ్డు కౌంటర్లు వచ్చి ఒక 20 ఉంటాయండి. ఒక కౌంటర్ దగ్గర 2 చొప్పున అన్ని కౌంటర్‌లో కూడా మనం లడ్డూస్ తీసుకోవచ్చండి. ఏమీ ఇబ్బంది ఉండదు లడ్డూలకి. మేమైతే రూ. 300 దర్శనం క్యూ కాంప్లెక్స్‌లో 4 గంటలు వెయిట్ చేసామండి. ఈ 4 గంటలు కూడా స్వామివారి ప్రసాదం, అదే విధంగా పాలు కూడా అందజేశారండి. మేము లాస్ట్ 1 ఇయర్ క్రితం వచ్చినప్పుడైతే గనక క్యూ కాంప్లెక్స్‌లో వెయిటింగ్ చేసిన భక్తులకు ఏ విధమైన ప్రసాదం, పాలు కూడా ఇవ్వలేదండి. ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ సౌకర్యాలు కూడా మంచిగానే చేస్తున్నారండి. నెక్స్ట్ రాబోయే వీడియో తిరుమల కొండపై చూడవలసిన ప్రదేశాలు, అదేవిధంగా ఆన్లైన్‌లో తీసుకున్న అకామిడేషన్ సంబంధించి ఎక్కడ రిపోర్ట్ చేయాలి, అలాగే ప్రూఫ్స్ ఏమివ్వాలి, మేము తీసుకున్న రూమ్స్ ఎలాగున్నాయి అనేది రాబోయే వీడియోలో చూద్దామండి. ఇదేనండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.